హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను క్యాబేజీ ఎగ్ బుర్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అన్నం చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు అనుష రామ్ చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. టమాటాను కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత సన్నగా చాప్ చేసిన క్యాబేజీ 2 కప్పులు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని క్యాబేజీ సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. క్యాబేజీ ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఇలా సైడ్కి జరుపుకోండి. ఆ తర్వాత 3 ఎగ్స్ వేసుకుని ఎగ్స్ పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం కలుపుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటేనండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, క్యాబేజీ ఎగ్ బుర్జీ రెడీ అయింది. మీకు ఈ క్యాబేజీ ఎగ్ బుర్జీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.